ఒక కోతి ఉందనుకోండి, ఒక కోతి ఉంది. ఈ కోతి దగ్గర 2 బ్యాగులు పెడుతున్నాం. ఒక బ్యాగులో 1 కోటి రూపాయలు డబ్బులు, ఇది అరటికాయలు, అరటిపండ్లు పెడుతున్నాం. చక్కెరకేళి అరటిపండ్లు పెడుతున్నాం. కోతి ఏది తీసుకుంటుంది? ఎందుకు చెప్పండి? దానికి అదే కావాలంటారు. మీకు తెలుసా విషయము? మీకు ఒక విషయం తెలుసా? ఈ 1 కోటి రూపాయలు ఇస్తే ఎన్ని అరటిపండ్లు వస్తాయి? కనీసం ఒక అరటిపండు 3 రూపాయలు అనుకుందామండి. ఎన్ని అరటిపండ్లు వస్తాయి? కొన్ని లక్షలు వస్తాయి కదా. బట్ కోతి ఏమి ఎన్నుకుంటుందండి? తాత్కాలికంగా పొట్ట నింపుకోవడం కొరకు ఆలోచిస్తుంది. యవనస్తులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తాత్కాలికమైన ఉద్యోగాలు చేద్దాము, తాత్కాలికంగా ఏదో ఒక 1000 రూపాయలు, 500 రూపాయలు, ఈ 900 రూపాయలు ఇస్తున్నారు ఈ కాలంలో, దాన్ని సంపాదించడం కొరకు నీ జీవిత గమ్యాన్ని విడిచిపెట్టద్దు. తాత్కాలికంగా ఈరోజు నేను తినడం కొరకు నీ చదువు మానేసి, ఈరోజు నీ పొట్ట కొరకు, నీ ఇంటిలో ఉండేవారి పొట్టలు నింపడం కొరకు మీరు ఆలోచించినట్లయితే ఉన్నతమైన జ్ఞానాన్ని మీరు కోల్పోతారు. ఈరోజు నీ సెల్ ఫోన్ కోసం, ఈరోజు టిష్యూన్ ఆడుతున్న వీడియో గేమ్స్ కోసం, ఎగ్జామ్ పక్కన పెట్టి ఆ సోషల్ మీడియా కోసం, రేపు ఎగ్జామ్ ఉన్నా నీకు భయం లేకుండా బర్త్డే పార్టీలు, బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తున్నానని చెప్పి ఆ వీధుల్లో కబుర్లు చెప్పుకోవడానికి నీకు సమయం ఎలాగొచ్చింది? 1 కోటి రూపాయలు సంపాదించగలిగిన జ్ఞానం ఇంపార్టెంటా? ఇప్పుడు ఈ పూటకి తినేస్తే అరటిపండ్లు ఉంటాయి, రేపటికైతే ఇవి పాడైపోతాయి. దీనికోసం పాకులు పడ్డము ప్రాముఖ్యమా? ఎగ్జామ్ ముందుంది, ఈ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను, అమ్మాయి ఇంటి చుట్టూ తిరగడం ఇంపార్టెంటా? నీ భవిష్యత్ అయిన ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం ఇంపార్టెంటా? ఆలోచించి చూడండి. లైఫ్లో కొన్నిసార్లు ఇలాంటి బుద్ధిహీనమైన నిర్ణయాలు చేసేవారు చాలా మంది ఉన్నారు. సొలొమోను దేవుణ్ణి అడిగాడు, దేవా నాకు జ్ఞానమును దయచేయండి, నేను మంచి నిర్ణయాలు చేసే వ్యక్తులుగా నన్ను సహాయం చేయండి అని చెప్పి ఆయన దేవుణ్ణి కోరాడు. అలాగనే దేవుడు మొట్టమొదటిసారి ఆయన కనిపించినప్పుడు దేవుడు ఆయన కోరినట్టుగానే ఆయన అద్భుతం చేశాడు.